రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది రాముడి ధర్మం, సీతమ్మ పవిత్రత. అయితే సీతమ్మను లంకలో బంధించిన రావణుడు ప్రపంచాన్నే గడగడలాడించిన ఆ మహాబలశాలి సీతమ్మపై ఎందుకు బలాత్కారం చేయలేదు? ఆయనలో ఉన్న మంచితనం వల్లనా, లేక సీతమ్మ అంటే ఉన్న గౌరవం వల్లనా? అసలు నిజమేంటి? ఈరోజు మనం ఈ వీడియోలో రావణుడిని కట్టడి చేసిన ఆ భయంకరమైన శాపం గురించి తెలుసుకుందాం. రావణుడు సీతమ్మను అపహరించడానికి చాలా కాలం ముందే ఒక ఘోరమైన తప్పు చేశాడు. ఒకసారి రావణుడు స్వర్గలోక అప్సరస అయిన రంభను చూసి మోహించాడు. రంభ ఎంత చెప్పినా వినకుండా ఆమెను వేధించాడు. రంభ రావణుడితో, నేను నీ సోదరుడు కుబేరుని కుమారుడైన నలకూబరుని భార్యను, అంటే వరుసకు నీకు కోడల్ని అవుతాను అని బతిమాలింది. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ బంధాన్ని కూడా లెక్క చేయకుండా ఆమెపై బలాత్కారం చేశాడు. తన భార్యకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న నలకూబరుడు ఉగ్రరూపం దాల్చాడు. రావణుడి అహంకారాన్ని అణచడానికి ఒక భయంకరమైన శాపాన్ని కూడా విధించాడు. అదేంటంటే, ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా సరే ఆమె ఇష్టానికి విరుద్ధంగా బలవంతం చేస్తే ఆ క్షణమే అతని తల 1000 ముక్కలైపోతుంది అని శపించాడు. ఈ శాపం రావణుడికి ప్రాణ సంకటంగా మారింది. అందుకే సీతమ్మను అశోకవనంలో బంధించినప్పుడు రావణుడు కేవలం మాటలతో భయపడ్డాడే తప్ప ఆమెను తాకడానికి ధైర్యం చేయలేకపోయాడు. మనలో చాలా మంది రావణుడు గొప్ప పండితుడనో, అందుకే సీతమ్మ అంగీకారం కోసం వేచి చూశాడనో అనుకుంటారు. కానీ నిజానికి అతను సీతమ్మను తాకకపోవడానికి కారణం అతని సంస్కారం కానే కాదు, తన తల ముక్కలైపోతుందనే చావు భయం. రావణుడి వినాశనానికి అడుగడుగున అతను చేసిన పాపాలే కారణమయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.